శ్రమయందు మళ్ళుకున్నాడట. ఎటువైపు మళ్ళాడండి? ఎటువైపు మళ్ళాడు? కష్టం వస్తే, బాధ వస్తే, శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే, శత్రువులు వస్తే ఎటు మళ్ళుతున్నాం మనం? ఎటు మళ్ళుతున్నాం? కొంతమంది గోడ మీద పిల్లిలా ఉంటారు. గోడ మీద పిల్లి అంటే ఏంటి? ఇటు వచ్చిందా ప్రాబ్లం అటు జంప్ అయిపోద్ది, అటు వచ్చిందా ప్రాబ్లం ఇటు జంప్ అయిపోతుంది. చాలా తెలివిగా ఉంటారు కొంతమంది. ఇక్కడ సమస్య వచ్చిందా జంప్, అక్కడ సమస్య వస్తే మళ్ళీ జంప్. శ్రమ వచ్చినప్పుడు జంపింగ్లు కాదు మనం చేయాల్సింది. మనం ఒకరి వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగండి. నీ శ్రమ ఏమిటో? ఆసాకు వచ్చిన శ్రమ వేరు, ఆయనకు వచ్చిన శ్రమ రాజ్యాన్ని గురించి వచ్చింది. నీ శ్రమ ఏమయ్యిందో అది నీకు తెలుసు. నీకు శ్రమలో నువ్వు ఎవరి తిరుగుతున్నావు? చేతబడి చేసేవారి వైపు తిరుగుతున్నావా? ఎవరో జ్యోతిష్కని చెప్పి మన రాతలన్నీ తెలియజేస్తారంటే వాళ్ళని నమ్ముతున్నావా? ఎక్కడో ఏదో చేస్తారనంటే అటు మళ్ళుతున్నావా? ఎటువైపు మళ్ళుతున్నావు నీవు? దేని వైపు మళ్ళుతున్నావు? ఎవరో ప్రవచనాలు చెప్తున్నారంటే ప్రవచనాల వైపు మళ్ళుతున్నావా? ఎవరి వైపు మళ్ళుతున్నావు? దేవుని వైపు మళ్ళినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ ఆయన అంటాడు, మరలుకొని తిరిగి, దేవా నీకన్నా సహాయం చేయుటకు నాకెవరు కూడా లేరు, నీకన్నా సహాయం చేసేవారు నాకెవరు లేరు, నాకు నీవు సహాయం చేయాలి, శత్రువులను జయించుటకు నీవు సహాయం చేస్తే నేను ఓడిపోనయ్యా అని తను పై అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు.